జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. కుంభరాశి వారికి ఆదాయం అనేది 8గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 7గా ఉన్నది, అవమానం అనేది 5గా ఉన్నది. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో మార్చి 29వ తారీఖు నుంచి శని భగవానుడు 2వ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా, ధనపరంగా, కెరియర్ పరంగా ఛాలెంజింగ్గా ఉండబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. రాహువు 2వ స్థానం నుంచి లగ్నంలోకి రాబోతున్నారు. దాని మూలంగా మొండితనం అనేది అధికంగా ఉంటుంది. లేనిది ఉన్నట్టు, ఉంది లేనట్టు భ్రమలో ఎక్కువగా ఉంటారు కుంభరాశి వారు. ఈ సంవత్సరంలో ఎక్కువగా బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెడుతూ ఉంటారు. అలాగే మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. బిజినెస్ పరంగా మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. చాలా సంతోషంగా ఉంటారు ఈ సంవత్సరం అనేది. గురు భగవానుడు మీకు మే 12వ తారీఖు నుంచి మిథున రాశికి వెళ్తున్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కేతువు మీకు మే 18వ తారీఖు నుంచి 7వ స్థానానికి రాబోతున్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం వైరాగ్యం అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. డివర్స్ వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు రాహుకేతు పూజ చేయించుకోండి. రాహుకేతుకి జపం చేయించుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరికైతే జన్మ జాతకంలో సప్తమాధిపతి నీచపడటం కానివ్వండి, సప్తమాధిపతి చెడు గ్రహాలు చూస్తున్నా సరే ఈ సంవత్సరంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జన్మ జాతకంలో సప్తమాధిపతి బలం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరంలో డివోర్స్ లాంటివి చూస్తారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు అనుకున్న జాబ్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కాలేజీలో, మీరు అనుకున్న యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.